మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాల్గొని ఓటేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా మేము బలపరిచేటువంటి క్యాండిడేట్ని మేము పెట్టుకోలేదు. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తున్నటువంటి అభ్యర్థి నవీన్ తీన్మార్ మల్లన్న ఆయనని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గానే వాళ్ళు మద్దతు ఇస్తూ ప్రకటించడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మా పార్టీకి కూడా ప్రత్యేకంగా లెటర్ పెట్టారు. అట్లాగనే మల్లన్న కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి నాకు మద్దతు ఇవ్వాలి, సహకరించాలని చెప్పి కోరటం అనేది జరిగింది. ఆ మేరకు పార్టీ కూడా నిర్ణయం తీసుకొని ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా ఇక్కడ కూడా అనేక ఎన్నికల్లో కలిసిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మా పార్టీ కూడా ఈ తీన్మార్ మల్లన్నకు బలపరుస్తూ తర్వాత ఆయన గెలుపు కొరకు కృషి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కానీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు వాళ్ళ రాజకీయ విధానాలు వాళ్ళు కూడా పార్టీల పరంగానే క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. బీజేపీ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ 10 సంవత్సరాల పాటు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అనేది జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 2 దఫాల ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. వచ్చే నెల 4వ తారీఖు నాడు కౌంటింగ్ కూడా వస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇప్పటివరకు జరిగినటువంటి 5 దఫాలుగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి పోలింగ్ సరళి ఇవన్నీ కూడా చూసినట్టయితే సర్వే రిపోర్ట్స్ కూడా ఇండియా కూటమికి అనుకూలంగా పవనాలు ఉన్నాయి. ఇలా ఎందుకంటే మోడీ తర్వాత ఎన్డీఏ 10 సంవత్సరాల కాలం నుండి అధికారం నుండి వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకుండా ప్రజలకు అవసరం లేని సమాజానికి నష్టం కలిగించేవి, రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతిలో ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి దాన్ని ఓడించవలసినటువంటి అవసరం ఇవాళ ప్రజలు గుర్తించారు. అదే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరగబోతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇవాళ బీజేపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా ఏ పరిస్థితుల్లో కూడా గెలవకూడదు. వాళ్ళు ఎంతసేపు అయిందనంటే మతాన్ని తర్వాత ఎమోషనల్గా వచ్చేటువంటి కొన్ని సమస్యలు తీసుకొని ఆ రకంగా ఏందనంటే సెంటిమెంట్ తోటి రాజ్యం వెళ్ళేటువంటి విధంగా వాళ్ళు రాజకీయాలు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ అభ్యర్థికి ఏ పరిస్థితుల్లో ఓటేయద్దు. బీఆర్ఎస్ పార్టీ కూడా అవకాశవాదంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి కూడా వేయకుండా ఇవాళ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి మరి అభ్యర్థి వాళ్ళు పెట్టినటువంటి అభ్యర్థికి మరి తీన్మార్ మల్లన్నకు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి మా శ్రేణులు కానీ మా ఓటర్స్ కానీ ఎవరున్నా కూడా ఆయనకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఏంటంటే మా వాళ్ళందరూ కూడా ఆ క్యాంపెయిన్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. మన నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మరి ఆ రకంగా అర్థం చేసుకొని ఇప్పుడు ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తున్నటువంటి ఈ తీన్మార్ మల్లన్నకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికి కూడా పేరున విజ్ఞప్తి చేస్తాము.